శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కొడుకు చేసిన తప్పుకి బండి సంజయ్ శిక్ష అనుభవించక తప్పదా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరుకు ఉంటుందనే చర్చ నేపథ్యంలో ఈ విస్తరణలో బండి సంజయ్ని తప్పిస్తారనే చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రోజే బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైనట్టుగా వార్తలు బయటకు రావడం, అదేవిధంగా ప్రధానమంత్రి సభకు ఏర్పాటు కోసం తయారు చేసిన ఆహ్వాన పత్రంలో బండి సంజయ్ పేరు లేకుండా ఉండటం, ఆ తర్వాత బండి సంజయ్ అనూహ్యంగా ప్రధానమంత్రి సభలో కనిపించడం, ఈ పరిణామాలన్నింటి తర్వాత ప్రధాని మోదీకి కూడా బండి సంజయ్ కొడుకు వ్యవహారం తెలిసిందని, మోదీ వరకు వెళ్ళిందని, ఇటు దేశవ్యాప్తంగా ఇది సంచలన అంశమైందని, ఈ నేపథ్యంలో బండి సంజయ్ పైన వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. నిజానికి కొడుకు చేసిన తప్పుకు తండ్రికి శిక్ష పడాల్సిన అవసరం ఇక్కడ ఉందా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. నిజానికి కొడుకుల్ని కంట్రోల్ చేయడంలో చాలామంది రాజకీయ నాయకులు విఫలమవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే కొడుకులు చేసే అనేక తప్పులు చాలాసార్లు రాజకీయ నాయకులు ఎక్కడిరుక్కుపోతున్నారంటే కష్టపడి ధర్నాలు చేసి, నిరాహారాలు దీక్షలు చేసి, నిరసనలు చేసి, పాదయాత్రలు చేసి బిల్డ్ చేసుకున్న కెరీర్ని కొడుకులు పాడు చేసేస్తున్నారు చిన్న చిన్న ఇష్యూల్లో. ఇవాళ బండి భగీరథ్ కూడా అంతే. ఎంత వద్దనుకున్నా ఒకవేళ అతను తప్పు చేశాడా లేదా అనేది కోర్టులో తేలొచ్చు. ఆ అమ్మాయి విషయంలో కావచ్చు, లేకపోతే అక్టోబర్ 25, 2025లో జరిగిన పరిస్థితులు కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన విషయాలు కోర్టులో తేలొచ్చు. కానీ ఈలోపు తండ్రి పూర్తిగా బదనామైపోయాడు. బండి సంజయ్ పూర్తిగా బదనామైపోయాడు. బండి సంజయ్కి కరీంనగర్లో ఊహించనంత ఇమేజ్ ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తర తెలంగాణలో బీజేపీని మంచి ఊహించని విధంగా డెవలప్ చేశాడు. తెలంగాణలో బీజేపీ గ్రామాల స్థాయికి వెళ్ళడానికి కారకుడయ్యాడు. అటువంటి బండి సంజయ్ కేవలం తన 22 ఏళ్ల కొడుకు అడ్డు అదుపులేని కార్యకలాపాల వల్ల, అడ్డు అదుపులేని విచ్చలవిడితనం వల్ల తన కెరీర్, బండి సంజయ్ నిర్మించుకున్న కెరీర్ కుప్పకూలే పరిస్థితి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. బండి సంజయ్ కొడుకు పైన ఇప్పుడు పోక్సో కేసు నమోదవడం కొత్త కావచ్చేమో, కానీ గతంలో కూడా బండి సంజయ్ కొడుకు పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో తోటి విద్యార్థులపైన దాడులు చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఆ వీడియో లీక్ అయ్యాయి. అప్పుడు కూడా కొడుకుని కష్టపడి కాపాడాడు బండి సంజయ్. మరి ఇప్పుడు కాపాడే అవకాశం ఎంతవరకు ఉంది అనే చర్చకి ఇక్కడ తెరలేచింది. అయితే ఎందుకు ఈ చర్చకు తెరలేచిందంటే, ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిందో, తన కూతురు మైనర్ అని, ఆ మైనర్ పైన బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని అక్కడ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి భగీరథ్ కోసం వెంటాడడం, అతని కోసం వెతుకుతున్నారు. బండి సంజయ్ ఇంటికి నోటీస్ అతికించారు. బండి సంజయ్ అట్లాగే భగీరథ్ మేనమామ బండి సంజయ్ బావమర్ది ఇంటికి వెళ్ళి అక్కడ నోటీసు ఇచ్చారు. భగీరథ్ని ఈరోజు స్టేషన్కి తీసుకురావాలని ఆర్డర్ వేశారు. కానీ ఇవాళ బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే భగీరథ్ హాజరైతే అతన్ని అరెస్టు చేయడం తథ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇమీడియట్లీ ముందస్తు బెయిల్ కోసం ఇటు బండి తరఫు లాయర్లు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ముందస్తు బెయిల్లో వాళ్ళు కొన్ని కీలకమైన అంశాలను చేర్చారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మొట్టమొదటి ప్రశ్న, 2025 అక్టోబర్ 25వ తేదీన ఈ అఘాయిత్యం జరిగిందని చెప్తున్నారు. ఈ అఘాయిత్యం జరిగిన నాటికి సదరు ఫిర్యాదుదారు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ మైనరా మేజరా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. అయితే బండి భగీరథ్ కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో అట్లాగే బెయిల్ పిటిషన్లో ఏం పేర్కొన్నాడంటే, బాధితురాలుగా చెప్పబడుతున్న సదరు విక్టిమ్ ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్తున్నాడు. ఎందుకంటే మేజర్ అని చెప్పడానికి తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. 2-3 రకాల బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయని సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది కోర్టులో. అట్లాగే 2021 ఆగస్టు 21వ తేదీన సదరు అమ్మాయి పైన ఒక కేసు నమోదైంది. డ్రైవింగ్ అంటే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఆ అమ్మాయి వయసు అప్పుడు 2021లో 15 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అది 2025 నాటికి, అంటే అఘాయిత్యం జరిగే నాటికి ఆమె వయసు 19 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు ఏదైతే అఘాయిత్యం జరిగిందని ఆరోపణ చేశారో ఆ తేదీ నాటికి ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్.
అని ఇక్కడ నిరూపించే ప్రయత్నం చేసినట్టుగా బండి భగీరథ్కి గ్రౌండ్స్ ఉన్నట్టుగా కోర్టులో వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఏదైతే అఫిడవిట్ ఉందో కోర్టులో పిటిషన్ కోసం ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు, సాక్ష్యాధారాల్లో పేర్కొన్నారు. అంతేకాదు బ్రీజర్ను బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఆ అమ్మాయికి బలవంతంగా తాగించాడని ఎవరైతే బాధితురాలు తల్లి ఉందో ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్టోబర్ 25వ తేదీన తన కూతురికి బలవంతంగా బ్రీజర్ను తాగించి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు భగీరథ్ అని చెప్పేసి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకొని అందులో వేధించాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు ఆ సర్వీస్ అపార్ట్మెంట్లో ఆ తర్వాత ఆ రోజు ఆ అమ్మాయి తన కూతురు పైన లైంగిక దాడి కూడా జరిపాడు బండి భగీరథ్ అని చెప్పేసి ఆమె ఆరోపించారు. అయితే దీనికి సమాధానంగా దీనికి కౌంటర్గా భగీరథ్ ఏం చెప్తున్నాడంటే గతంలో కూడా ఆ అమ్మాయి, ఎందుకంటే వీళ్ళ సర్కిల్లో తిరిగిన అమ్మాయి కాబట్టి గతంలో కూడా ఆ అమ్మాయి బ్రీజర్ తాగినట్టుగా తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆ సాక్ష్యాలను నేను కోర్టుకు సబ్మిట్ చేస్తానని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇకపోతే మూడో ప్రశ్న వచ్చేసి భగీరథ్ పైన హడావిడిగా కేసు ఎందుకు పెట్టారు అనేది మూడో ప్రశ్నగా చూస్తే ఇక్కడ భగీరథ్ కంటే అంటే ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు తల్లి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసే 2-3 గంటల ముందే వీళ్ళు కరీంనగర్లో తమను బ్లాక్మెయిల్ చేస్తుంది పలానా వ్యక్తులు అంటూ ఈ బాధితురాళ్ళ కుటుంబం తమని బ్లాక్మెయిల్ చేస్తుంది, 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ భగీరథ్ ఏం వాదిస్తున్నాడంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తప్పుడు డాక్యుమెంట్తో తప్పుడు ఆధారాలతో పేట్ బషీరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు తప్ప అంతకుముందు జరిగిన వాళ్ళ బ్లాక్మెయిల్ వ్యవహారాన్ని బయటకు రాకుండా ఉండేందుకే ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని చెప్పేసి బండి భగీరథ్ ఆయన కోర్టుకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. మే 8వ తేదీన ముందుగా రికార్డుల ప్రకారం చూస్తే కూడా ముందుగా బండి సంజయ్ కొడుకే పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత పేట్ బషీరాబాద్లో అతని పైన కేసు నమోదైంది. భగీరథ్ పైన 5 ఇక బాలిక పైన లైంగిక దాడి జరిగిందా లేదా అనే దానిపైన కూడా కొన్ని గ్రౌండ్స్ వీళ్ళు సమర్పించే ప్రయత్నం చేశాడు బండి భగీరథ్ కోర్టుకి. ఒకటి ఏంటంటే అక్టోబర్లో జరిగిందని అలా మదర్ కేసులో పేర్కొన్నది కాబట్టి భగీరథ్ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ 2025 అక్టోబర్లో నేను ఆ బాలిక పైన లైంగిక దాడి జరిపితే వాళ్ళు ఎవరైతే బాలిక తల్లి పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్న దాని ప్రకారం జనవరి 7, 2026 వరకు నా కూతురుతో తను రిలేషన్లో ఉన్నాడు అనే విషయాన్ని పేర్కొన్నారు. అలాంటప్పుడు 2025 అక్టోబర్లో నేను లైంగిక దాడి చేస్తే నాతో రిలేషన్షిప్ ఎలా కొనసాగించారు అని ప్రశ్నిస్తూ తన బెయిల్ పిటిషన్లో దానికి సంబంధించిన వివరాలను కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఎందుకు ఇంత ఆలస్యంగా కేసు పెట్టారు అని ఆలోచిస్తే భగీరథ్ తన ఫామ్ హౌస్లో ఇక్కడికి వస్తే కేసు ఇంత ఆలస్యం ఎందుకంటే నిజానికి 2025 అక్టోబర్లో ఈ దాడి జరిగింది. ఆయన అదే చెప్తున్నాడు, అప్పుడెప్పుడో దాడి జరిగితే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు నా పైన, దీని వెనుక ఖచ్చితంగా ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం జరిగింది, 5 కోట్లు డిమాండ్ చేశారు, బ్లాక్మెయిలింగ్ కోసం ఇంత సమయం తీసుకున్నారు, దానికి నేను అంగీకరించకపోవడంతో నా పైన ఈ పోక్సో వచ్చే విధంగా మైనర్ పైన లైంగిక దాడి జరిపినట్టుగా నా పైన కేసు నమోదు చేశారని బండి భగీరథ్ సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ బాధితురాలు తల్లి ఏం చెప్తుందంటే నా కూతురు నిజానికి కేసు ఎందుకు ఆలస్యంగా పెట్టారని అడిగితే బాధితురాలు తల్లి చెప్తుంది, నా కూతురు మానసికంగా కృంగిపోయింది, ఈ మధ్యకాలం పాటు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు తను తీవ్రమైన మానసిక వ్యధలో ఉంది, తను మైనరు, తను జీర్ణించుకోలేకపోయింది. నిజానికి ఆ ఏజ్లో కనుక ఇటువంటి లైంగిక దాడి జరిగితే మనం కూడా వాస్తవాలు పరిశీలిస్తే వాళ్ళు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, ఆ మానసికంగా వాళ్ళు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆమె అదే చెప్తుంది, ఎవరైతే విక్టిమ్ తల్లి ఉందో ఆమె చెప్తున్నారు చాలా స్పష్టంగా నా కూతురు మానసికంగా కృంగిపోయింది, 2 సార్లు ఆత్మహత్యా యత్నం చేసింది కాబట్టి ఆ కేసుని ఆలస్యంగా తను మానసికంగా కోలుకున్న తర్వాత కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కేసు పెట్టాను అని చెప్తుంది. ఆమెకు గ్రౌండ్స్ ఉన్నాయి, లీగల్గా కేసు పెట్టడానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పోలీసులు కేసును ఖచ్చితంగా స్వీకరిస్తారు, అదే జరిగింది. ఇకపోతే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. చాలా స్పష్టంగా భగీరథ్ తన బెయిల్ పిటిషన్లో చాలా స్పష్టంగా కోర్టుకు తెలియజేశాడు, నా తండ్రి ఒక పేరు పొందిన రాజకీయ నాయకుడు కాబట్టి నా తండ్రి ద్వారా కొందరు లబ్ధి పొందేందుకు రాజకీయ ఒత్తిళ్లకు కూడా పాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని ఎవరైతే విక్టిమ్ కుటుంబం ఉందో విక్టిమ్ కుటుంబాన్ని ప్రభావితం చేసి రాజకీయ నాయకులు కొందరు తన తండ్రి విరోధులు ఆ కుటుంబాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఆ ప్రభావితం చేయటం వల్లనే నా పైన పిటిషన్ కోర్టు కేసులు పెట్టారని చెప్పేసి భగీరథ్ కోర్టుకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఈ వ్యవహారం అంతా చూస్తుంటే చాలా మైనరా అమ్మాయి మేజరా అనేది
ఇప్పుడు మేజర్గా తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బండి భగీరథ్ ఆరోపిస్తున్నట్టుగా ఆ అమ్మాయి మేజర్ అయి ఉంటే మొత్తం వివాదం ఆ అమ్మాయి కుటుంబం పైన కూలే అవకాశం కనిపిస్తుంది. అది ఖచ్చితంగా బ్లాక్మెయిలింగ్ కేసు కింద మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ అయి ఉంటే, ఖచ్చితంగా మైనర్ అయి ఉంటే ఈ మొత్తం కేసు బండి భగీరథ్కు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చట్టం ప్రకారం, మనకున్న నాలెడ్జ్ ప్రకారం 20 ఏళ్ల వరకు అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పోక్సో చట్టాలు అంత కఠినంగా ఉన్నాయి మన భారతదేశంలో. ఆయన తండ్రి హోంమంత్రి కాబట్టి, వాళ్ళు చేసిన చట్టాలే కాబట్టి చాలా స్పష్టంగా ఈ విషయం వాళ్ళ కుటుంబానికి కూడా తెలుసు. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఈ కేసులో ఆ విచారణని సీరియస్గా తీసుకున్నారు. పోలీసులు ఇవాళ బండి భగీరథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది, కానీ కాలేదు. కారణం ఏంటంటే రేపు కోర్టులో ఈ కేసు ముందుంది కాబట్టి అతను పరారీలోనే ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ కేసులో అమ్మాయి పైన ఎవరైతే బాధితురాలు ఉన్నారో తన పైన లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదులో తన తల్లి పేర్కొంది కదా, కూతురు పైన లైంగిక దాడి జరిగిందని తల్లి పేర్కొన్నది కాబట్టి లైంగిక దాడి జరిగినట్టుగా భౌతిక సాక్ష్యాధారాలని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అంతేకాదు బాధితురాలి తల్లి వాంగ్మూలాన్ని మరొకసారి రికార్డ్ చేశారు. ఆ రోజు ఈ మొత్తం వ్యవహారానికి సాక్షులుగా ఉన్న బండి భగీరథ్ స్నేహితులు కొందరు ఉన్నారు. వాళ్ళ పేర్లు గౌరవ్, విశాల్, స్నేహ, శ్రేయ అని కొన్ని మీడియా ఛానల్లో, పత్రికల్లో కనిపించాయి. వాళ్ళని కూడా విచారించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా బ్రీజర్ తాగించారా లేదా అనే అంశంపైన కూడా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు మానసికంగా కృంగిపోయి తన కూతురు 2 సార్లు ఆత్మహత్యాయత్నం, అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేసిందని చెప్పారు కాబట్టి, ఆమె తల్లి ఫిర్యాదులో పేర్కొన్నది కాబట్టి డాక్టర్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, తన కూతురు అఘాయిత్యాయత్నం చేసినప్పుడు కాపాడేందుకు వైద్యులు ఏమైనా సపోర్ట్ చేశారా, వైద్యుల రికార్డులు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. మొత్తంగా ఈ కేసు 2 రకాలుగా విచారణ జరుగుతుంది. ఒకటి సాక్ష్యాధారాల సేకరణ, ఆ అమ్మాయిపై అఘాయిత్యం జరిగిందా లేదా అని తేల్చే పని, ఆ తర్వాత అమ్మాయి వయసు నిర్ధారణ, ఆ తర్వాత భగీరథ్ చేస్తున్న బ్లాక్మెయిల్ ఆరోపణలు. ఈ 3 అంశాలపైన మొత్తంగా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ నాయకుడు కష్టపడి నిర్మించుకున్న కోటని తన కొడుకు కూల్చేసిండని చెప్పాలి. ఇలా కొడుకుల వల్ల రాజకీయంగా నష్టపోయిన నాయకులు అనేక మంది కనిపిస్తున్నారు. ఎంతో కష్టపడి కరీంనగర్ కార్పొరేటర్గా లైఫ్ను మొదలుపెట్టి వాళ్ళ కేంద్ర మంత్రి వరకు ఎదిగాడు బండి సంజయ్. అటువంటి బండి సంజయ్కి కొడుకే శత్రువుగా మారాడు. కొడుకే అతని కెరియర్ని కూల్చే అవకాశం కనిపిస్తుందని, కొడుకే తనకు అత్యంత సమస్యగా మారిపోయాడని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈ కేసులో భగీరథ్ నిర్దోషిగా బయటపడితే తప్ప బండి సంజయ్కి ఇంతకాలం సాధించిన కష్టపడ్డ పనికి విలువ దక్కదు. ఒకవేళ భగీరథ్ దోషిగా తేలితే మాత్రం ఖచ్చితంగా దానికి శిక్ష మాత్రం బండి సంజయ్ అనుభవించినట్టే. చూస్తూనే ఉండండి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఇట్స్ టీవీలో. నా పేరు తిరుమల్ రెడ్డి.